ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే బ్రెయిన్ సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి కదా, అది రికవర్ కానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా 15 డేసా, 1 మంతా, 3 మంత్సా అనేది కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అది సెల్ఫ్ వస్తేనే ఏమైనా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళ ట్రీట్మెంట్ మేము చేసేదైతే చేస్తున్నాం సార్ అని చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు మీడియాతో బయటికి వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే ఎవరినన్నా కలవడానికి కానీ అల్లు అర్జున్ టీం మొత్తం కూడా మిమ్మల్ని మోహరించింది, బయటికి రానివ్వడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా అండి? లేదు లేదు మేడం, అట్లా ఏం లేదు. సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదున్న మేనేజర్స్ వచ్చారు, మీకు ఇంతకుముందు కూడా అదే చెప్పాం. సేమ్ వాళ్ళ మేనేజర్స్ ఎవ్రీడే వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు, అన్నీ కంటిన్యూ ఉంది. రెగ్యులర్గా లాస్ట్ సర్జరీ కొంచెం ఇది అయింది కదా, సర్జరీ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్తో మాట్లాడడం అదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంది మేడం. అంటే సార్ ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళు అఫీషియల్గానే ప్రకటన చేశారు. ఎంతవరకు ఇచ్చారు? మీకు డబ్బులు ఇచ్చారా సార్? ఒక 10 lakhs డీడీ ఇచ్చారు మేడం. దాని తర్వాత నెక్స్ట్ 15 అనేది వాళ్ళు మాట్లాడి అరేంజ్ చేస్తాము చెప్పారు. వాళ్ళు అరేంజ్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పారు మేడం. అంటే ఇప్పటి వరకు బిల్ గురించి డాక్టర్స్ మీతో మాట్లాడడం కానీ అసలు ఎంత అయింది, ఇప్పటి వరకు ఎంత పే చేశారు అసలు బిల్ మీరు? నేను అదే చెప్పాను కదా మేడం, స్టార్టింగ్ 50,000 పే చేశాను. దాని నెక్స్ట్ అంతా కూడా వీళ్ళ అల్లు అర్జున్ సార్ టీం, మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ కూడా సపోర్ట్ ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి సార్. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఫౌండేషన్ నుంచి నాకు కొంచెం హెల్ప్ 25 lakhs చెక్ కూడా ఇచ్చారు సాటర్డే రోజు. వాళ్ళు వచ్చి అందరూ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్. సార్ ఏం చెప్తారు అంటే శ్రీతేజ్కి ఘటన జరిగిన దగ్గర నుంచి ఒక కామన్ పబ్లిక్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధపడుతున్నాడు, బాబు త్వరగా కోలుకొని బయటికి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు అసలు? అదే మేడం, ఉన్నదంతా గోల్ అంతా నా బాబు కొరకే. నా బాబు ఎంత త్వరగా బయటికి వస్తే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నాం మేడం. అంటే మేము మీ పాపతో షాన్వికాతో మాట్లాడినప్పుడు కూడా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, అన్న వచ్చాక ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ఆ పాప చెప్తుంటే ఆవేదన అనేది ఆ పాపకు తెలియక మాకే అసలుకి ఇంకా సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు. పాప ఏమన్నా అడుగుతుందా వాళ్ళ అన్న గురించి? అడుగుతుంది, అన్నయ్య ఎప్పుడు వస్తాడు డాడీ, అన్నయ్య ఎప్పుడు వస్తాడు డాడీ. ఒకవైపు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగిన క్వశ్చన్కి కూడా ఊరు వెళ్ళింది, అమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు అని అంటుంది. ఈ పాప ఆలనా పాలన ఎలా చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుందండి? పాప ఎక్కడ వెళ్ళినా నాతోనే ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికి అలవాటు ఉండదు, మమ్మీ ఏజ్డ్, మమ్మీ దగ్గర ఉండదు. ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఇంటికి వెళ్ళినా నాతో పాటే కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్లీ హాస్పిటల్ బిల్ ఎంత అయింది, ఎంత పే చేశారు? అది డీటెయిల్స్ మాకు ఏమీ అడుగుతలేరు, మాకు అమౌంట్ కూడా ఎవరు ఫోర్స్ చేసి అడుగుతలేరు. ఏమున్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మీది ఏం లేదు సార్, మీరు వచ్చి రోజు చూసుకుంటుండండి, ఏది ఉందో డైలీ కౌన్సిలింగ్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటామని కంటిన్యూ ఏది చేయాలన్నా మాకు కాల్ చేసి కనుక్కున్న తర్వాతనే చేస్తున్నారు వాళ్ళంతా. అంటే బాబు ఏమన్నా స్పర్శ ఉండడం కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఏమి ఇస్తున్నారు, అసలు ఎలా ఉన్నాడు? ఫుడ్ అనేది నోస్తోనే మిల్క్ లిక్విడ్సే ఇస్తున్నారు. స్పర్శ అంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కదలడం, చెయ్యి కాళ్ళ ఆడడం అట్లా చేస్తున్నారు. కొంచెం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ అయింది, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. అంటే బాబు తొక్కిసలాట జరిగినప్పుడు ఒకవైపు మీరు భార్యని కోల్పోయారు, ఆ టైంలో కూడా ఆ తల్లి చెయ్యి బిడ్డని వదలకుండా పట్టుకొని ఉంది. అయినా కూడా పాపం తను మరణించినప్పటికీ బాబు ప్రాణాలతైనా సరే బయటపడాలి అనే ఒక తపన తల్లిలో కనిపించింది. ఇప్పుడు బాబుకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తే కోలుకునే అవకాశం ఉంటుంది, మీరు ఏం చెప్తారు అసలు? వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు డాక్టర్స్తో మాట్లాడారు, ఇంకేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటే కూడా తెప్పియండి, ఏమైనా ఉన్నా బయట నుంచైనా, యూఎస్ నుంచైనా, ఎక్కడి నుంచైనా ట్రీట్మెంట్ ఏదైనా అవైలబుల్ ఉంటే తెప్పియండి. కోమటిరెడ్డి సార్ చెప్పారు, ఏమున్నా నేను పే చేసుకుంటా, బాబు బయటికి రావాలి తొందరగా, మీరు ఏం చేసినా సరే, అట్లా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అంటే తెప్పియండి అని చెప్పారు. సార్ వాళ్ళైతే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాము, ఇంకేమన్నా ఉంటే ఫర్దర్గా మేము అడుగుతామని చెప్పారు డాక్టర్స్. బాబుకి మీరు డాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడ ఇంజ్యూరీస్ అయ్యాయని ఏమన్నా చెప్పారా? ఇంజురీస్ ఎక్కడ లేవు మేడం, ఓన్లీ బ్రెయిన్ దగ్గరనే అని చెప్పారు. మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివే ఉన్నాయని చెప్పారు.
సార్ అంటే ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికే అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్ళడం ఇదంతా కూడా పొలిటికల్గా టర్న్ తీసుకుంది. సో తర్వాత మళ్ళీ మీరు మొదట ఇక్కడ అల్లు అర్జున్ రావడం మళ్ళీ ఘటన జరిగిందన్నప్పటికీ కూడా కావాలంటే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే ఏమైనా మీకు ఫోర్స్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా ప్రెజర్ పెట్టారా మీ మీద? అదే మేడం, ఫోర్స్ ఏం లేదు, నేను చెప్తున్నా కదా మీకు, ఫస్ట్ నుంచి సెకండ్ డే నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది వాళ్ళ నుంచి వచ్చింది. మా వల్ల అతను జైలుకి వెళ్తుండు అంటే దాని కొరకు కాంప్రమైజ్ అయ్యి మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాను మేడం. ఫైనల్లీ ఏం చెప్తారండి? మీకు న్యాయం జరగాలి అంటే కోల్పోయినటువంటి భార్యను అయితే తిరిగి ఎవ్వరూ తీసుకురాలేరు. ఇప్పుడు బాబు పరిస్థితి ఇలా ఉంది, మీకు న్యాయం జరగాలి అంటే ఏం కోరుకుంటున్నారు? నా డిమాండ్ ఒకటే మేడం, నా కొడుకు మంచిగా అయ్యే వరకు వీళ్ళ సపోర్ట్ అనేది నాకు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను మేడం.